ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఈరోజు చూసుకుందామా? అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 9వ వాక్యం. ఒక మాట చక్కగా రాయబడి ఉన్నది. ఏంటంటే, భయపడక మాట్లాడము, నేను నీకు తోడయ్యుందును. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు మాట్లాడు. అక్కడ సిచ్యువేషన్, అక్కడ ప్రజలందరూ కూడా వాక్యము చెప్పనివ్వట్లే. యేసు అంటే నమ్మకం లేదు. చాలా చిత్రహింసలు పెడుతున్నారు యేసుక్రీస్తు అనే పేరును వాడితే. ఈ రోజుల్లో కూడా మీ ఇంటిలో నువ్వు రెంట్ దగ్గర కావచ్చు, ఓన్ హౌస్ కావచ్చు, చుట్టుపక్కల ప్రజలు చేయబట్టి ఒక పాట పాడలేవు, ఒక ప్రార్థన చేయలేవు, ఒక వాక్యం చదవలేవు, ఒక సువార్త చెప్పలేవు, బలహీనునిగా ఉంటున్నావు, చెప్పలేకపోతున్నావు. కానీ ప్రభువు నీతో ఈరోజు భయపడక మాట్లాడుము, సువార్త చేయుము, పాట పాడుము, ప్రార్థించుము, వాక్యము చదువుము, వాక్యము చెప్పుము. నేను నీకు తోడై ఉంటాను. నిన్ను పిలిచినది ఏదైతే ఉందో దాన్ని నువ్వు నెరవేర్చాలి. నీ సమస్యలను చూసి, చుట్టుపక్కల వాళ్ళని చూసి, చాలా పరిస్థితులు బాగలేవని చూసి నువ్వు చేసే పని ఆపకూడదు. దేవుడు నిన్ను చెప్పమన్న సంగతులను చెప్పేసేయి, చేయమన్న ప్రార్థన చేసేసేయి. విన్నవా? పాడమన్న పాట పాడుకో. నీకు దేవునిలో ఎలా ఉండాలనిపిస్తే అలా స్వేచ్ఛగా జీవించు. పరిస్థితులు ఏవైనా సరే వాటిని ఎదిరించు. భయపడక ముందుకు సాగుము. ఈరోజు దేవుని యొక్క వాక్యం. భయపడక మాట్లాడము, భయపడక ప్రార్థించుము, భయపడక పాట పాడుము. చక్కగా దేవుని ఆరాధించండి. మనసు నిండా సంతోషం పొందుకోండి.